శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హిందూ తత్వం ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. మనం సామాజికంగా సంఘజీవిగా మనం జీవనాన్ని ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇటువంటి జీవన విధానంలో మనకు గొప్ప ధర్మాన్ని లోకమనందు ప్రచారంలోకి వచ్చింది. ఏమిటండి అంటే, ప్రతిరోజు కూడా మనం అనేక మందికి దాన ధర్మాదులు చేస్తూ ఉంటాం. అటువంటి దాన ధర్మాలు స్వీకరించే వాళ్ళకి ఒక సమయానికి ప్రత్యేకంగా చెప్పారు. ఆ సమయంలో వచ్చేటువంటి వ్యాచకుడు భిక్షగాడిని ఖచ్చితంగా మనకు కలిగిన దాంట్లో తృప్తి చేసి పంపించాలి. ఆ సమయాన్ని కానీ మీరు ఆ భిక్షగాడికి ఇచ్చేటువంటి దానం సమస్త యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. పెద్దలు ఓ మాట అంటారు, అతిథి అభ్యాగతి సమయం విష్ణువు అని. అతిథి అంటే మన ఇంటికి కొన్నాళ్ళు ఉంటానని చెప్పి వచ్చేవాడిని అతిథి అంటారు. అభ్యాగతి అంటే మనం భోజనం దగ్గర కూర్చుంటాం, ఆ సమయానికి ఇంటి ముందు నిలబడతాడు. ఆయన సాక్షాత్తుగా విష్ణు స్వరూపుడు. అభ్యాగతి స్వయం విష్ణువు, ఇంకా తిరుగులేదు. భోజన సమయానికి ఎవరైతే మన ఇంటి ముందు వచ్చి భిక్షకు ఉంటారో వారికి ఖచ్చితంగా మీరు అన్న పదార్థాలు అందించవలసిందే. అలా అందిస్తే పితృదేవతలు తరిస్తారు. నా కొడుకు ఇంటికి నేను వెళుతున్నాను, ఏ స్వరూపంలోనైనా రావచ్చు తల్లిదండ్రులు, నా బిడ్డ ఏమైనా పెడతాడా నా కోసమని. అటువంటి సందర్భంలో భిక్షాటన చేసేటువంటి భిక్షగాడు కానీ మన ఇంటికి వస్తే ఆ సమయంలో కానీ వాడికి ఏమైనా అందించకపోతే అంతకంటే ఘోరమైన పాతకం మరొకటి ఉండదు. పంచమహాపాతకాలు చేయకపోయినా అంత పాతకాన్ని చుట్టే సమయం భిక్షగాడు అన్నార్తులతో వచ్చి భోజన సమయానికి మన ఇంటి ముందు వచ్చి కూర్చొని భవతి భిక్షాందేహి అని యాచన చేస్తే వాడు ఖచ్చితంగా అందించవలసిందే. అలా అందిస్తే సమస్త దేవతలు సంతోషిస్తారు, పితృదేవతలు ఆనందిస్తారు. మనం కొన్ని యజ్ఞాలు చేసిన ఫలితాన్ని కూడా పొందవచ్చు. అందుకని భోజన సమయానికి వచ్చేటువంటి వ్యాచకుడిని మాత్రం ఖచ్చితంగా తృప్తిపరచండి. మీకు కలిగిన దాంట్లో తృప్తిపరచండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. నమస్తే. అదేవిధంగా హిందూతత్వం ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం అండి. మీకుండే ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏది ధర్మంగా ఉందో ఏది అధర్మంగా ఉందో తెలియచేసుకునేటువంటి విషయ సంగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. దాన్ని మీరు గమనించండి. ధర్మబద్ధమైన విషయాలందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ధర్మాన్ని మనం కాపాడుదాం. ధర్మంగా ఉండేటువంటి విషయాల ద్వారా హిందూ సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రస్తావన చేసుకుంటూ మనందరం కూడా ముందుకెళదామండి. నమస్తే.